చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, మీ జీవిత లక్ష్యం ఏమిటి అని చెప్పి. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా నా సద్గురువు పట్ల నేను అనన్యమైనటువంటి భక్తిని సాధించడమే నా లక్ష్యం అని చెప్పి ఎవరైతే చెప్తారో వారు శ్రవణ భక్తిలో విజయాన్ని సాధించినట్టు. ఒక్క సెకండ్ కంటే ఆలస్యం చేశారా, మీరు శ్రవణ భక్తిలో మీరు పరిపూర్ణంగా లేనట్టే అర్థం. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకూడదు. ఎవరైతే శ్రవణంలో మునిగి తేలుతూ ఉంటారో వారికి వేరే లక్ష్యాలు ఏవీ ఉండవు. తమ జీవిత లక్ష్యము అంతిమ లక్ష్యము కూడా ఒకటే అయి ఉంటుంది. మరుక్షణంలో చెప్పగలగాలి, నేను నా సద్గురువు పట్ల అనన్యమైనటువంటి భక్తిని సాధించడమే, అదే నా జీవితాశయం, అదే నా అంతిమ ఆశయం. ఈ విధంగా ఎవరైతే చెప్పగలుగుతారో వారిలో శ్రవణ భక్తి ఉచ్చస్థితిలో ఉన్నట్టు. సాధారణంగా ఏ వ్యక్తిని అడిగినా నీ లక్ష్యం ఏంటంటే మొదటగా వచ్చేటువంటిది లౌకికపరమైనటువంటి లక్ష్యమే వస్తుంది. కానీ ఎవరికైతే శ్రవణం అనేటువంటి లాలస దొరుకుతుందో, ఆ శ్రవణంలో నిత్యము మునిగి తేల్తారో వారికి ఒకటే లక్ష్యం ఉంటుంది, అదే నా సద్గురువు పట్ల అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉండాలనేటువంటిది.